దేవుని పిల్లలారా, అందరూ కూర్చోవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వాక్యం వినవలసిందిగా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో అందరూ చక్కగా భోజనం చేసి నిద్రించవలసినటువంటి సమయం. ఈ సమయంలో మాకేంటి బాధ, మీరు ఎంతవరకు చెప్తారో అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. సాధ్యమైనంత వరకు త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. మరి ఇప్పటికే సమయం ఆలస్యమైంది. ఓకే పిల్లారా, ఇప్పుడు సమయం 8:50. 9 సమయం దాటిపోతుంది ఖచ్చితంగా. మరి ఈరోజు మీకు తెలియజేయాలని సిద్ధపరచుకున్నటువంటి బైబిల్ సందేశం, ఏవి ఊరికే రావు, అయితే పరలోకం. ఏవి ఊరికే రావు, మరి పరలోకం సంగతి ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడు. ఈ భూమి మీద మనల్ని నిలబెట్టాడు. ఈ సృష్టిని గురించి, ఈ సృష్టి ఎలా కలిగింది అని శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఈ సృష్టి ఎలా కలిగింది, ఈ ప్రకృతి ఎలా కలిగిందని అడిగినప్పుడు ఈ లోకంలో మేధావి వర్గంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరి సమాధానం ఇచ్చారంటే, ఈ సృష్టి ఎలా కలిగిందంటే దానంతట అదే వచ్చిందన్నారు. మన కంటికి కనబడేటువంటి సృష్టి ఎలా వచ్చిందట? దానంతట అదే వచ్చింది. ఇది నిజమా? నిజం కాదు. మనం చక్కగా మనకి ఇష్టమైనటువంటి భోజన పదార్థాన్ని తినడానికి ఇష్టపడతాం. ఉదాహరణకు మీకు చికెన్ అంటే బాగా ఇష్టం. అది తినాలంటే మీరు అనుకుంటే సరిపోదు. మీరు కష్టపడాలి. మీరు కష్టపడిన తర్వాత మీ కష్టార్జితాన్ని మీరు పొందుకున్న తర్వాత షాపుకు వెళ్ళి అక్కడ చికెన్ కొట్టించుకొని మీ ఇంటికి వచ్చి శుభ్రం చేసి తర్వాత వంట చేసిన తర్వాత ఆ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీరు తినడానికి సిద్ధం అవ్వచ్చు. మీరు తినడానికి ఇష్టమైనటువంటి ఒక ఆహార పదార్థము మీ ప్లేట్లోకి రావాలంటే, మీ కళ్ళ ముందుకు రావాలంటే ఊరికే రావు. కష్టపడాలి. ఆ తర్వాత ఆ కష్టాన్ని అనుభవిస్తావు. ప్లేట్లోకి వచ్చేటువంటి ఒక మనిషి సరిపోయేటువంటి ఆహారమే ఊరికే రానప్పుడు మహావిశ్వము, ఈ సృష్టి, ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, సౌర కుటుంబంలో ఒక గ్రహం భూమి, ఈ భూమి, ఇదంతా ఎలా వచ్చిందంటే దానంతా అదే రాలేదు. దేవుడే చేశాడు. దేవుడే చెప్పాడు. మనుషులు అడిగితే అబద్ధాలు చెబుతారు. దేవుని అడిగితే ఆయన మాత్రమే సత్యం చెబుతాడు. ప్రారంభంలోనే చెప్పాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రారంభంలో దేవుడు తెలియజేశాడు. ప్రారంభంలోనే సృష్టిని చేసినటువంటి దేవుడు ప్రారంభ పుస్తకంలోనే దేవుడు ప్రారంభంలో ఏం జరిగిందో చెప్పాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. ఈ సృష్టి ఎలా కలిగిందంటే, ఈ భూమి ఆకాశాలు ఎలా కలిగాయంటే, ఇదిగో నేనే చేశాను, నేనే సృజించాను. దానంతా అదే రాలేదు. ఇవి రావడానికి కారణం ఉంది.
ఇదిగో నా వలనే వచ్చాయి ఇవన్నీ, నేనే సృజించానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏవి ఊరికే రావు, దేవుడు చేశాడు. మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం పిల్లారా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ వ్రాయబడినటువంటి చక్కటి మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్త, సృష్టించిన వాడు దేవుడే. ఆయన పేరు యెహోవా. ఆయనే చేశాడు, దానంతట అదే రాలేదు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. ఈ భూమిని కలుగజేసి దేవుడే, ఆయనే కలుగజేశాడు, దానంతట అదే రాలేదు. ఆయన కలుగజేశాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, కలుగజేసి దాన్ని సిద్ధపరిచి, సిద్ధం చేశాడు, సిద్ధపరిచాడట. ఈ ప్రకృతిలో ఎన్నో చెట్లు, ఎన్నో పూల చెట్లు, ఎన్నో వృక్షములు చూస్తే ఒక తోటలాగా ఉంది ఈ భూమండలం. ఈ భూమండలమే ఒక మొక్కలతో, చెట్లతో, వృక్షాలతో ఉన్నటువంటి ఒక తోటలాగా ఉంది. ఒక తోటను సిద్ధపరిచి ఆ తోటలోకి మనల్ని పంపినట్టుగా ఉంది. ఈ భూమండలంలో ఎన్నో ఫలవృక్షములు, ఎన్నో చెట్లు, ఆ చెట్లకు ఎన్నో ఫలాలు, ఆ ఫలాలు మనం చక్కగా భుజించడానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి. అంటే ఆహారానికి ఏ కొదవ లేదు. ఒక చక్కటి భోజనశాలలోకి దేవుడు పంపినట్టుగా ఈ భూమి ఉంది. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి, ఈ సిద్ధపరిచినటువంటి వీటిలోకి, ఈ భూమండలంలోకి, ఈ భూమి మీదకి ఆయన మనం వచ్చే విధంగా ప్రణాళిక రచించి ఈ భూమి మీద అడుగు పెట్టేలాగా చేశాడు. ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరిచి తర్వాత ఏమన్నాడు? స్థిరపరిచాను. ఆదాము నుండి ఇప్పటి వరకు ఎన్నో తరాలు, ఆ తర్వాత రాబోయే తరాలు, ఎన్ని తరాలు రాబోతా ఉన్నాయో అన్ని తరాలు, ప్రతి తరతరానికి ఆయన ప్రారంభంలో కలుగజేసి సిద్ధపరిచినటువంటి ఈ భూమండలము భోజనం పెడుతూనే ఉంది. ఎప్పుడో ప్రారంభంలో దేవుడిచ్చిన విత్తనాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నో పక్షులు, జీవరాశులు ఉన్నాయి, ఎన్నో తరతరాలుగా దాటుకుంటూ వచ్చేసాయి. అయినప్పటికీ మనిషి యొక్క స్వార్థ ప్రయోజనాల నిమిత్తం, కార్యకలాపాల నిమిత్తం కొన్ని జీవరాశులలో కొన్ని అంతరించిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే చేశాడు, కలుగజేసిన దేవుడే. ఈ సృష్టి ఎలా కలిగిందంటే శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళని చెప్పుకునే వాళ్ళు సమాధానం తెలియక దానంతటా అదే వచ్చిందని సరిపెట్టుకోమన్నారు. కానీ దేవుడు మాత్రం నిజాన్ని చెప్పాడు. ఈ భూమండలాన్ని, ఈ సృష్టిని కలుగజేసింది నేనే మీకోసం సిద్ధపరిచాను, ఇది మీకోసం స్థిరపరిచాను. రాబోయే తరతరాలు కూడా ఈ భూమండలాన్ని అనుభవించాలి. నేనే చేశాను. ఏవి ఊరికే రావు, దేవుని ప్రమేయం వల్ల వచ్చాయి. ఇక మనిషి గురించి ఆలోచిద్దాం. మనిషి ఎలా వచ్చాడు? మనుషులు అడిగితే అబద్ధాలు చెప్తారు. సమాజంలో ఇప్పటికీ ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఈ మనిషి ఎలా వచ్చాడంటే, ఒక ఆయన ఉన్నాడు, శాస్త్రవేత్త, చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త, జీవ పరిమాణ సిద్ధాంతాన్ని రచించినటువంటి వ్యక్తి. ఈ మనిషి ఎలా వచ్చాడంటే, ఎలా పుట్టాడంటే, ఈ మనిషి కోతి నుండి వచ్చాడన్నాడు. ఈ కోతి పనులు చేసేటువంటి మనిషి గురించి అది ఆలోచించి వచ్చింది కోతి నుండే. అది ఎన్నో రోజులు, ఎంతో కాలం పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. అవి మేమందరం చదువుకున్నాం, మీరు కూడా చదువుకున్నారు. మనిషి కోతిలో వచ్చాడని ఒక మనిషి చెప్పాడు. కానీ దేవుడు ఏమన్నాడు?
దేవుడు సమాధానం చెప్పాడు. ఇంకో కవి ఉన్నాడంటే మనిషి ఎలా పుట్టాడంటే అమ్మా నాన్నల ఆవేశంలో పుట్టాడన్నాడు. అమ్మా నాన్నల ఆవేశంలో పుట్టాడని ఆ మాట ఇంతవరకు నిజం? అది నిజం కాదు. అమ్మా నాన్నల కలయిక వలన, వారి ఆవేశం వలన నిజంగా మనిషి వచ్చాడంటే మరి ఎన్నో కుటుంబాలలో అమ్మా నాన్నలు ఉన్నారు, కలయిక జరుగుతూ ఉంది, కొంతమందికి పిల్లలు లేరు. ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి యొక్క పుట్టుక గురించి సమాజం అబద్ధాలు చెప్పేసింది. కోతులు వచ్చారని ఒకరు, అమ్మా నాన్నల ఆవేశంలో వచ్చారని ఒకరు, మనిషి ఎలా వచ్చాడంటే చేప నుండి వచ్చాడని ఒకడు, లేదు 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 మనిషి పీసు నుండి వచ్చాడని ఒకడు, నాసు నుండి వచ్చాడని ఒకడు, ఇదిగో చింపాంజీ నుండి వచ్చాడని ఒకడు. ఈ మనిషి ఎలా కలిగాడు? ఎలా వచ్చాడు? పైన జారిపడ్డా? ఏవి ఊరికే రావు. ఈ మనిషి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుణ్ణి సృజించినటువంటి ఆయన ఇక్కడ కనబడతా ఉన్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, దేవుడు నిర్మించాడు నరుణ్ణి. మగవాణిగాను ఆడుదానిగాను దేవుడు ప్రారంభంలో నరుని సృజించాడు. మనిషి దేవుని మూలంగానే వచ్చాడు. మనిషి పుట్టడానికి దేవుని యొక్క ఆలోచన ఉంది. అతనికి అతనుగా వచ్చినవాడు కాదు. ఏవి ఊరికే రావు. మనిషి దేవుని యొక్క ఆలోచనలో పుట్టినవాడు. అందుకు కార్యరూపం రాల్చి దేవుడు ప్రారంభంలో మనిషిని చేయాలని నేల మంటితో నరుని నిర్మించి ఆ మట్టి బొమ్మలోకి తనలో ఉన్నటువంటి జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. మరొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ప్రభువా, నన్ను నాలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నువ్వే చేశావు. ఎక్కడ చేశావంటే చెప్తా ఉన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు పలానా ఫ్యాక్టరీలో తయారీ వస్తుంది మా ఇంటి వద్దకు. అదేవిధంగా ఒక మనిషి భూమికి వస్తూ ఉన్నాడు. ప్రారంభంలో దేవుడు ఆదాము చేసినప్పుడు డైరెక్ట్గా నేల మంటితో బొమ్మను వేసి ఆ బొమ్మలోకి జీవవాయువును తనలో ఉన్నటువంటి ఆత్మ భాగాన్ని పంచిచ్చాడు. అది ఆయన చేసిన విధానం. ఈరోజు మనం చేసే విధానం మనల్ని మన తల్లి గర్భంలోనే దేవుడు రూపిస్తూ ఉన్నాడు. దావీదు గారు అదే చెప్తా ఉన్నాడు, ప్రభువా, నా తల్లి గర్భమందు నన్ను సృజించిన వాడు నీవే. నీ ఆలోచన వలననే నేను వచ్చాను. నీ యొక్క ఆలోచన, నీ సంకల్పం లేకపోతే, నీ దృష్టి నా మీద లేకపోతే, నీ కృప నా మీద లేకపోతే ఇక నా జన్మ భూమి మీద లేదు. నీ యొక్క ఆలోచనలో పుట్టిన వాళ్ళము. అలా అనుకోగానే, తల్లిదండ్రులు అనుకోగానే వచ్చిన వాళ్ళం కాదు. భూమి మీదకి ఒక మనిషి రావాలంటే అమ్మా నాన్న అనుకుంటే సరిపోదు. ఇంట్లో కుటుంబాలలో పెళ్ళైనప్పుడు కొత్త జంట, అత్త ప్రతిరోజు బాధపడతా ఉంటుంది, ఇంకా పిల్లలు మీరు కనలేదని. వారి మీద ఏడుస్తే ఏముంటుంది ఉపయోగం? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వగలడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక మాట చదువుకుందాం. యోబు గ్రంథం
10వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు ప్రభువా, నీ హస్తములు, నీ చేతులు నాకు అవయవ నిర్మాణం చేసి, నా తల్లి గర్భంలో నువ్వే కదా నిర్మించింది, నా తల్లి గర్భంలో నువ్వు నిర్మించావు. ఒక నిర్మాణం, నేను ఒక ఇల్లు కడుతూ ఉంటారు, ఒక పెద్ద భవంతి కడతారు, అది ఒక పెద్ద కట్టడం అయితే అది ఒక నిర్మాణం. దేవుడు మనని చేశాడు. మన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో ప్రపంచ వింతలు ఎన్నే ఉండొచ్చు, ప్రపంచ వింత నరుడే. ఓ మనిషి, నువ్వే ఒక వింత. దేవుడు వింతగా మనల్ని సృజించాడు, తల్లి గర్భంలోనే రూపించాడు. దేవుడే తన చేతులు ఉపయోగించి, భక్తుడు అదే చెప్తా ఉన్నాడు, ప్రభువా నీ హస్తములు, నీ చేతులే నాకు అవయవ నిర్మాణం చేసి. ఊరికే రాలేదు మనిషి, దేవుని యొక్క ఆలోచన వల్ల వచ్చాడు. చాలాసార్లు మీరు వినే ఉంటారు, గర్భఫలము ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయనే ఇవ్వాలి గిఫ్ట్. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చీరలు, పట్టు చీరలు, మొత్తం ఫ్రిడ్జులు, టీవీలు అన్నీ తీస్తూ ఉంటారు. ఏమైపోతారో తర్వాత వీళ్ళు కొత్త జంట. అన్ని సదుపాయాలు కల్పిద్దామని అన్ని ఇచ్చినా కానీ పిల్లలు లేకపోతే ఎవరు ఇవ్వగలరు? ఇచ్చిన వాళ్ళు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. బొమ్మలు తెచ్చివాల్సిందే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడే ఇవ్వాలి. సృష్టి ఊరికే రాలేదు, దేవుడు కలుగజేశాడు. మనిషి ఊరికేనే రాలేదు, దేవుని యొక్క ఆలోచన ఉంది. మనిషి పుట్టకు కారణం, మనిషి పుట్టాలంటే దేవుని యొక్క కారణమే ఉంది. ఏవి ఊరికే రావు. ఇది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటిని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఇంట్లో ఎన్నో వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ, సోఫా సెట్, ఇంకా చెప్పండి మీకు గుర్తొచ్చేవన్నీ, రైస్ కుక్కర్లు, మొత్తం పాత్రలు, స్టీల్ పాత్రలు, మంచాలు, మొత్తం కళ్ళములో ఉన్నట్టు వస్తువులని, మిక్సీలు, ఇవన్నీ ఎలా వచ్చాయి ఇంట్లోకి? నడుచుకుంటూ వచ్చాయా? నడుచుకుంటూ రాలేదు. ఇంట్లో ఉన్న మీరే కష్టపడ్డారు. మీరే కష్టపడి ఆ కష్టాన్ని వెచ్చించి మీకు అవసరమైనటువంటి వస్తువులను మీరు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నారు. చక్కగా మంచం మీద ఉండి ఆ టీవీ రిమోట్తోనే ఆన్ చేసి అక్కడే భోజనం చేస్తూ సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నారు. మీరే కష్టపడ్డారు, మీరే సంపాదించుకున్నారు, మీరే చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇది మీ జీవితంలో చక్కటి గొప్ప భాగ్యము, ఇది మేలుకరమైనది. సోమన్ గారు చెప్తా ఉన్నారు అదే మాట. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఈ భూమి మీద అన్నము, వస్త్రాలు, చక్కటి వసతులు ఉండి చక్కగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు ఇక ఏం కోరుకుంటారు మీరు? ఈ వస్తువులు చాలు. మనిషికి మేలుకరమైనవి అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత మనిషి సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. చక్కగా భోజనం తింటున్నావు, చక్కగా సుఖం అనిపిస్తూ ఉన్నావు, ఇంట్లో చక్కగా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగుతూ ఉన్నావు, చక్కగా ఏసీ ఆన్ చేసుకొని జీవిస్తూ ఉన్నావు, సుఖపడతా ఉన్నావు, కూలర్ వేసుకుంటున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఇది మేలుకరమైనది నీకు. అయినను ఇవన్నీ ఎలా వచ్చాయంటే తర్వాత చెప్తా ఉన్నాడు చూడండి. అయినను ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని.
ఆయన చదువు లేక రాజు అయినటువంటి సొలొమోను గారు ఎన్నో అనుభవించిన వ్యక్తి. ఆయన అంటున్న మాట ఇవన్నీ ఎలా వచ్చాయంటే, ఇదిగో ఇవన్నీ దయచేసింది దేవుడే అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇది దేవుని వలన కలుగునని నేను అనుకుంటుని. ప్రియమైన దేవుని పిల్లారా, అన్ని సంపాదించావు, ఇంట్లోకి అన్ని వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, ఏవి ఊరికే రావు. నువ్వు కష్టపడ్డావు, నువ్వు కష్టపడగానే నువ్వు సంపాదించుకున్నావు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకు ఎవరు ఇవ్వలేదు, మనమే కష్టపడ్డాం, మనమే సంపాదించుకున్నాం. ఎవరైనా ఇదిగో బాగా ఎండాకాలం వచ్చింది, మీరు చల్లటి ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు తాగాలని ఆలోచించి మీ గురించి ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు వచ్చి, అమ్మా ఎంతో బాధపడతా ఉన్నావు, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగండి అని, ఇదిగో మీకు ఫ్రిడ్జ్ ఇవ్వడానికి వచ్చామని ఇంటి ముందుకు వచ్చి ఒక ఫ్రిడ్జ్ మనకి ఇచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి, 20,000 25,000 ఎంతో ఖర్చు పెడితే నువ్వు కొంటావు. ఏ ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా మనకు ఫ్రిడ్జ్ ఇవ్వలేదు. ఒక టీవీ, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తూ ఇంట్లో నువ్వు అలసిపోయావు కదా, విశ్రాంతి తీసుకో, ఇదిగో టీవీ చూడాలి ఇల్లాలు, కానీ టీవీ ఇవ్వాలని ఇంటింటికి ప్రభుత్వం ఏమైనా టీవీ ఇచ్చిందా? ప్రభుత్వం టీవీ ఇచ్చిందా? ఎవరు ఇవ్వలేదు. అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, చివరికి ఏది చేయరు. అంతా మనుషుల దగ్గర లాగడమే ప్రభుత్వం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సుఖపడాలని, మీరు కొద్దిసేపు కాలక్షేపంగా ఉండాలని మీరే కష్టపడి మీరే మీ కష్టాన్ని వెచ్చించి మీరు టీవీ కొన్నారు. అది మీ కష్టం, ఎవరు ఇవ్వలేదు. ఏవి ఊరికే రావు, మీరే కొనాలి. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట, కొత్తగా పెళ్ళయింది కదా అని అలా షికారుకి వెళ్ళిపోండి అని ఒక బైక్ కొనిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? కొత్తగా పెళ్ళయింది, కొనిచ్చింటే అత్తమ్మ వాళ్ళే కొనిచ్చినారు. ఎవరైనా ప్రేమించి అలా కొనిచ్చిన వాళ్ళు ఉన్నారా? అలా వెళ్ళి తిరిగి రండి అని ఎవ్వరు. ఏవి ఊరికే రావు, నువ్వు కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. ఇవి మనకు అర్థమవుతున్న విషయాలు. కష్టపడితే లాభం ఉంది, కష్టపడకపోతే ఏమి లాభం ఉండదు. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టమైనా నువ్వు కష్టపడాలి. నువ్వు టీచర్వా, టీచింగ్ చెప్పడానికి వెళ్ళిపోతావా? నువ్వు కార్పెంటర్వా, కార్పెంటర్ వర్క్ చేస్తావా? నువ్వు పెయింటర్వా, నువ్వు పెయింట్ వర్క్ చేస్తావా? నువ్వు బిల్డర్వా, ఆ బిల్డింగ్ కట్టడానికి వెళ్ళిపోతావా? ఏ కష్టం చేసినా నీకు లాభమే. ఏ కష్టం చేయకపోతే ఇక ఏ లాభం ఉండదు. ఏవి రావు, ఏవి ఊరికే రావు. కష్టపడాలి, సంపాదించుకోవాలి. ఒక ఆయన లలిత జ్యువెలర్స్ అధినేత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? డబ్బులు ఊరికే రావు. నిజమే, డబ్బులు ఊరికే రావు. దేవుడు కూడా ముందే చెప్పాడు, ఏ కష్టం చేసినా లాభమే. తర్వాత కింద ఏమన్నాడు చూడండి, అక్కడే అదే వర్షంలో కింది భాగంలో, వట్టి మాటలు లేమిడికి కారణము. చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ లాభం లేదు. మాట్లాడి అలసిపోయి నీళ్ళు తాగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవి ఊరికే రావు. కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోవాలి. అలా మీరు కష్టపడ్డారు, మీరు ఎన్నో కొనుక్కున్నారు, మీరు కష్టపడ్డారు, ఎంతో సుఖం అనుభవిస్తూ ఉన్నారు. మీరు సుఖం అనుభవించలేదంటే మీరు కష్టపడలేదు, మన సుఖం అనుభవించలేదని మనం కష్టపడలేదు. ఏవి ఊరికే రావు. ఈ సృష్టి ఊరికే రాలేదు, మనిషి భూమి మీదకి ఊరికే రాలేదు. దేవుని యొక్క ప్రమేయం ఉంది. మీరు మీకోసం సంపాదించుకుంటున్నారు, అవి ఊరికే రాలేదు.
అది మీ కష్టం అయినను ఇవి రావడం కూడా దేవుని దయనే, దేవుని దయనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవి ఊరికే రానప్పుడు పరలోకం ఊరికే వస్తుందా? ఇది మన ప్రశ్న. ఏవి ఊరికే రావు. పరలోకం, స్వర్గం, నిత్య జీవం ఊరికి వస్తుందా? మన కళ్ళ ముందనే ఏవి కష్టపడదే, ఏది కష్టం పెట్టందే, వెచ్చించందే, ఏవి రానప్పుడు, ఎవరు ఇవ్వనప్పుడు మరి దేవుడు పరలోకం ఊరికే ఇస్తాడా? దేవుడు కదండి. నోరిచ్చిన వాడు ఆహారం పెడతాడు, పుట్టించిన వాడు తర్వాత ఇక్కడ ఉండి అక్కడ తీసుకున్న తర్వాత పరలోకానికి లాక్కొని పోవాలని మనం అనుకోవచ్చేమో, కానీ అది కుదరండి. అన్నీ ఉచితంగా ఇచ్చిన దేవుడు పరలోకం మాత్రం సులువుగా ఉచితంగా ఊరికే ఇవ్వాలని దేవుడు అనుకోలేదు దేవుడు. అది తెలియజేయడం కోసమే ఎన్నో విషయాలు రాయించాడు. ఈ సంగతి మీకు చెప్పాలని దేవుడు ఏ రోజో ఏనాడో రాయించిన మాటలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ దగ్గర రావడం జరిగింది. ఏవి ఊరికే రావు, ఇక పరలోకం సంగతి ఏంటి అది మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఒక పాట ఉంది. ఆ పాటలు ఏముందంటే, కేవలం నమ్ముకొనినా పరలోకం మనకు అబ్బును. అందరు పాడింటారు. కేవలం నమ్ముకొనినా పరలోకం మనకు అబ్బును. నువ్వు కేవలం దేవుని నమ్ముకుంటే పరలోకం దక్కుతుందా? నువ్వు నమ్ముకున్నందుకు దేవుడు ఇచ్చేస్తాడా అని మనం బైబిల్లో మనం తెలుసుకున్నామా? దేవుడు ఏం తెలియజేశాడు? దేవుని యొక్క పూర్తి మనసు ఏంటి? బైబిల్ మొత్తం మనం చదువుకున్నామా? అలా అయితే మనం సరిపెట్టుకోవచ్చు. తర్వాత అలా కాకపోతే మనమే ప్రమాదానికి వెళ్ళిపోతాం. విషయాన్ని తెలుసుకోవాలి, పూర్తి వివరం తెలుసుకోవాలి. ఈ జీవితంలో ఉండగానే కేవలం నమ్ముకుంటే పరలోకం అబ్బుతుందన్నప్పుడు ఇప్పుడు ఒక మాట చదివిస్తాను. కేవలం నమ్ముకుంటే పరలోకం అబ్బుతుందంటే ఒక మాట చదివిస్తాను. ఆ మాటను బాగా ధ్యానించిన తర్వాత మీరే చెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనం దేవుడు నమ్మాం. ఈ భూమి మీద దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒకడే, మనం నమ్మాం. మంచిదే. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, మనం నమ్ముతున్నాం, మంచిదే. అలా నమ్మడం మంచిదే. తర్వాత ఏమన్నాడు చూడండి, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనం నమ్మాం దేవుణ్ణి, దయ్యములు దేవుని నమ్మి. మనం నమ్మామంటే నమ్మామో లేదో తెలియదు, నడుస్తున్నామో లేదో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, దేవుడే చూసుకుంటాడు వదిలేసామో తెలియదు. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, నమ్మడం మంచిదే అని తర్వాత కొంతమంది మాకు ఎదురుగా నిలబెట్టారు. ఎవరిని? దయ్యాలను. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న, కేవలం నమ్ముకుంటే పరలోకం అబ్బుతున్నప్పుడు దేవుని మనం నమ్మాం, దేవుని దయ్యాలు నమ్మాం. ఇప్పుడు దేవుడు దయ్యములు కూడా పరలోకం ఇవ్వాల వద్దా? కేవలం నమ్ముకుంటే పరలోకం అబ్బుతుందని ఆ మాట వాస్తవం అయితే, నిజమైతే దేవుడు దయ్యములు కూడా పరలోకం ఇవ్వాల్సిందే. అది జరుగుతుందా? దయ్యములకు పరలోకానికి ఆహ్వానం ఉందా? అనుమతి ఉందా? లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? దయ్యాలు మనకంటే ఒక మెట్టు పైన ఉన్నాయి, మనకంటే గొప్పగా ఉన్నాయి. మనం దేవుని నమ్ముతున్నాం, దయ్యములను నమ్మే అవి నమ్మి వణికిపోతూ ఉన్నాయి, గజ వణికిపోతూ ఉన్నాయి. మనం వణికిపోతా ఉన్నాము? వణకడం లేదు. అవసరమైతే మనం వణికిస్తాం దేవుని. దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పడానికి వస్తారు,
చూశాను కదా ఇతన్ని అని అలా కేర్ లేకుండా తోసేస్తారు. మనం భయపడినట్ట. దయ్యములు నమ్మి వణికిపోతూ ఉన్నాయి. వాడికి పరలోకం లేదు, మనకు నమ్మామని అనుకుంటా ఉన్నాం. కేవలం నమ్ముకుంటే పరలోకం అవుతుందని సరిపెట్టుకుంటా ఉన్నాం. కేవలం నమ్ముకుంటే పరలోకం రాదు. ఇప్పుడు మీరున్నారు, ఉదయం లేవగానే ఆలగడకు వెళ్ళాలి, నేను ఆలగడలో పని ఉందని మీరు అనుకున్నారు, ఇంట్లో అనుకున్నారు అంతే. ఉదయం అయింది మీరు అనుకున్నారు అంతే, ఏం చేయలేదు. మీరు ఆలగడకు చేరుకుంటారు. చేరాలంటే రెడీ కావాలి, అన్నీ సర్దుకోవాలి, డబ్బులు చేతపట్టాలి, అలా మరి బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆ డబ్బులు ప్లేస్లో ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళ టికెట్ సింపుల్గా ఇచ్చేస్తారు. మీరు అప్పుడు ప్రయాణం సిద్ధపడితే వెళ్ళిపోతారు. ఈ ప్రణాళిక ఉంది. కేవలం ఇంట్లో కూర్చొని నేను వెళ్ళాలి రేపు అనుకుంటే కుదరదు. రేపు మొదలవుతుంది, ఉదయం అవుతుంది, కానీ వెళ్ళలేరు. మీరు తర్వాత అనుకున్న తర్వాత వెళ్ళాలి, సిద్ధపడి వెళ్ళిపోవాలి. కేవలం నమ్ముకుంటే పరలోకం రాదు. దేవుడు ఇవ్వడు. ఒకరు ఇవ్వాలంటే దయ్యం ముందుకు వచ్చేస్తాయి. ప్రభువా మనుషులకు ఇస్తా ఉన్నావు పరలోకం, మేము కూడా నమ్ముతున్నాం, నమ్మడమే కాదు వణిగిపోతా ఉన్నాం, మాకు ముందిస్తావా వాళ్ళకు ముందిస్తావా అని దేవుడిని ప్రశ్నిస్తాయి. కాబట్టి దేవుడు కేవలం నమ్ముకుంటే పరలోకం మనకి ఇవ్వడు. పరలోకం మనకు అవ్వదు. సరే బాగానే ఉంది, నేను బాప్తిసం పొందాను, పరలోకం నాదే. కేవలం బాప్తిసం పొందితే పరలోకం వస్తుందా? బాప్తిసం పొందితే పరలోకం వస్తుందా? కేవలం ఇక్కడ కేవలం అనే పదం పెట్టాను. బాప్తిసం పొందాలి, అది ఒక ఆజ్ఞ. ఇక తర్వాత నువ్వు చేయవలసింది కేవలం బాప్తిసం పొంది అందరితో ఆగిపోతే పరలోకం రాదు. మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు, టికెట్ తీసుకున్నారు, బస్సు ఎక్కలేదు, వెళ్ళిపోతారా? అక్కడే ఉంటారు, బస్సు వెళ్ళిపోతుంది, మీరు అక్కడే వెళ్ళిపోతారు. బాప్తిస్మము పరలోకం వెళ్ళడానికి టికెట్ లాంటిది. టికెట్ కాదు, టికెట్ లాంటిది తీసుకోవాలి. బాప్తిస్మం ఆజ్ఞ. ప్రతి ఒక్కరూ విశ్వసించిన ప్రతి ఒక్కరూ బాప్తిజం పొందాలి. తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం పొందాలి. అప్పుడు పూర్వ పాపాలు క్షమింపబడి క్రీస్తులోకి వచ్చేస్తాం, రక్షణలోకి ఎంటర్ అవుతాం. ప్రేమైన దేవుని పిల్లారా, కేవలం నమ్ముకుంటే పరలోకం రాదు. కేవలం బాప్తిజం పొందితే దేవుడు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మరి ఎలా? పరలోకం రావాలంటే ఎలా? పరలోకాన్ని చేజిక్కించుకోవాలంటే ఎలా? అదే మనం ఆలోచిద్దాం, అదే మనం చూద్దాం. చివరిగా రోమపత్రిక చాలా జాగ్రత్తగా ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాం పిల్ల. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. అయితే వేదములు పుట్టించి, రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం చదవండి. సత్క్రియను ఓపికగా చేయు. సత్క్రియ, సత్ అనగా సత్యం. సత్క్రియ, ఆ మాట దగ్గర ఆగిపోదాం కొద్దిసేపు. సత్క్రియ, సత్ అనగా సత్యము, క్రియ అంటే పని. సత్క్రియను, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు. అదే శ్రద్ధగా వింటున్నారా అందరూ? చివరిలో ఉన్నాం. ఈ మాట అర్థం కాకపోతే తర్వాత ఏం చెప్పాడో అర్థం కాదు. దేవుడు చెప్తా ఉన్నాడు, మనం కూడా ఇంతవరకు ఆలోచిస్తూ ఉన్నాం. ఏవి ఊరికే రాలేదు, సృష్టి ఊరికే రాలేదు, దేవుడు చేశాడు. మనిషి ఊరికే రాలేదు, మనిషిని దేవుడు చేశాడు. మన ఇంట్లో ఉన్న వస్తువులు ఊరికే రాలేదు, మనం ఉన్నాం, అయినా దేవుని కృపని. పరలోకం ఎలా వస్తుంది? కేవలం నమ్ముకుంటే రాదు. పరలోకం ఎలా వస్తుంది? బాప్తిసం పొంది అలా ఆగిపోతే రాదు. పరలోకం నిత్యజీవం ఎలా వస్తుంది అంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వానికి నిత్య జీవమునిచ్చును. దేవుడు ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయాలి. దేవుని యొక్క క్రియలు ఓపికగా చేయాలి. దేవుని పనులు ఓపికగా చేయాలి. దేవుని పనులు చేయాలి. దేవుని పనులు ఓపికగా చేయాలి. మహిమ, దేవునికి మహిమ రావాలని. తర్వాత ఏమన్నాడు?
ఘనతను దేవుని ఘనత రావాలని, అక్షయతను ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత అక్షయత లభిస్తుందని, అలాంటి ఆలోచనలతో నువ్వు ఉండిపోతే, ఓపికగా జీవిస్తే తర్వాత దేవుడు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు? నిత్య జీవము. నిత్యం జీవిస్తావు. పరలోకం దేవుడు ఇస్తాడు. పరలోకం రావాలంటే చెప్తా ఉన్నాడు, మీరేం చేయాలంటే బాప్తిజం పొందిన మీరందరూ తర్వాత చేయవలసిన పని సత్క్రియలు చేయాలి. సత్క్రియలు ఓపికగా చేయాలి. దేవుని మహిమ నిమిత్తం, దేవుని ఘనత నిమిత్తం మీరు ఉండిపోవాలి. ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత శాశ్వతమైనటువంటి లోకం ఉంది, అక్షయత, అక్షయమైనది. అక్షయత వెతికే విధంగా ఉండాలి. ఈ భూ సంబంధమైనటువంటి క్షయమైపోయే, నాశనం అయిపోయేటువంటి వాటి గురించి మీరు ఆలోచించకూడదు. మీకు నిత్య జీవం దక్కాలంటే సత్క్రియలు చేయాలి, దేవుని పనులు చేయాలి. ఈ కార్యక్రమం జరిగే సమయంలో ఈరోజు ఆ పెద్దలు యోహానయ్య గారు ఉదయం నుండి ఫోన్ చేస్తూనే ఉన్నారు, త్వరగా రండి, త్వరగా రండి. వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడ ఇంతవరకు వచ్చారు. మేము వచ్చేసరికి రెడీగా సౌండ్ బాక్స్ సిద్ధం చేశారు మన సహోదరులు సహా. ఎందుకు చేశారు? దేవుని పని, సత్క్రియ, దేవుని క్రియ. అదేవిధంగా దేవుని సేవకులు వచ్చి ఉంటారు కదా, వారి కోసం భోజనాలు సిద్ధపరిచేవారు కొన్ని కుటుంబాలు. అది దేవుని పని. ఇంకా ఏదైనా వస్తువులు కల్పించడం, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇదిగో దేవుని సేవ నిమిత్తం ఈ సహాయం మీరు తీసుకోండి, దేవుని వల్ల ఉపయోగించండి. ఇలా చేసేటువంటి ప్రతిదీ సత్క్రియ, దేవుడు రాసుకుంటాడు. ఇవి మీ జీవితంలో జరిగిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఓపికగా, అయితే పరలోకం మీదే. ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదా, అయితే పరలోకాన్ని పోగొట్టుకుంటారు. జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమి ఊరికరావు. పరలోకం దేవుడు ఊరికిస్తాడా? పోని ఇచ్చాడు అనుకుందాం, ఏ ముఖం పెట్టుకొని పరలోకంలో అడుగు పెట్టాలి మనం? పెళ్ళికి ఎవరైనా పిలిస్తే తప్ప మనం పోం. పిలవకుంటే పిలిస్తే పోతాం, పిలవకుంటే అసలు పోం. ఏ ముఖం పెట్టుకుని పోవాలి? మరి ఏ పని చేయకుండా, దేవుని కోసం ఏం చేయకుండా పరలోకాన్ని ఎలా పోవాలి? ఏ ముఖం పెట్టుకొని పోవాలి? మనం సత్క్రియలు చేద్దాం. దేవుడు బలా నమ్మకమైన దాసుడా వచ్చేయని దేవుడు అనే విధంగా తల ఎత్తుకొని వెళ్ళే విధంగా మనం జీవించాలి. ఇంకొక మాట చదువుకున్నాం, చివరి మాట అది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. వారు వాస్తవమైన, ఒకసారి పై నుండి ఒక మాట చదువుకుందాం, అక్కడే పై వచనం కూడా చదువుకుందాం. 17 నుండి కంటిన్యూగా చదువుకుందాం. ఇహమందు అందరూ శ్రద్ధగా ఈ వచనాలు చూసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇహమందు, ఈ భూమి మీద, ఈ లోకమందు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. నేను చదువుతాను చూడండి, 18వ వచనం 19వ వచనం చూసుకోండి అందరూ. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారు సత్క్రియలను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ మాట అర్థమైందా? మొదటి సందేశంలో కూడా దైవ సేవకులు అందించారు, ఈ మాట జ్ఞాపకం చేశారు. ఇది ఎవరిదో చెబుతున్నారు? ఈ పత్రిక ఏ పత్రిక? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు సేవకుడు తన నిజమైనటువంటి ప్రేమించినటువంటి కుమారుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. దేవుని ప్రేరణ ద్వారా వ్రాయబడింది. ఈ వ్రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని చూద్దాం. తన కళ్ళ ముందు, తిమోతికి ముందర ఉన్నటువంటి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రజలు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో పౌలు చెబుతున్న మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట అర్థం కాకపోతే ఇక ఏం అర్థం కాదు మీకు.
తిమోతి, నీ ముందర ఉన్నటువంటి విశ్వాసం ఏం చెప్పాలంటే, వారు ఎలా ఉండాలంటే, నిత్య జీవం రావాలంటే, పరలోకం రావాలంటే ఈ భూమి మీద ఏవి ఊరికే రావు. అయితే పరలోకం రావాలంటే ఏం చేయాలో చెప్తా ఉన్నాను చూడండి. చూడు, వాళ్ళకి చెప్పాలి, నీ ముందు ఉన్నటువంటి వాళ్ళకని చెప్తా ఉన్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవితము ఇది వాస్తవమైనదా? ప్రశ్న. ఇప్పుడున్నటువంటి ఈ లోకము, ఈ జీవితం వాస్తవమైనదా? ఇది వాస్తవమైనది కాదు, అవాస్తవము. ప్రేమైన దేవుని ప్రణాళ, వాస్తవమైన జీవం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవమైనది కాదు, వాస్తవమైన తర్వాత ఉంది. పుట్టేటప్పుడు మనిషి మొదలుగా చిన్న పిల్లవాడుగా పుడతాడు. చిన్న పిల్లవాడు ఒక హైట్ ఉంటాడు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ హైట్ పెరిగిపోతూ ఉంటాడు. అన్ని విషయాలు ఎదుగుతూ ఉంటాడు. అలా ఎదిగిన వ్యక్తి ఒక దినంలో చివరికి వెళ్ళిపోయేసరికి 1 సంవత్సరం అయిన తర్వాత చర్మం ముడతలు పడిపోతుంది. ఒకనొక రోజు చచ్చిపోతాడు. పుట్టాడు, చచ్చాడు. వాస్తవంగా ఎల్లకాలం ఉన్నాడా? వాస్తవమైన జీవితం కాదు ఇది, అవాస్తవము. ఏది వాస్తవంగా ఉందో చెప్పండి. ఈ లోకంలో చక్కటి భోజనం తిన్నావు, సాయంత్రం అయిపోయేసరికి ఇంట్లో ఉన్న వేడికే అది కుళ్ళిపోతుంది, కులిసిపోతుంది. ఏది శాస్త్రం నిలబడిపోయింది. ఈ సృష్టి ఒకరోజు దేవుడు లైన్ చేస్తాడు. ఇప్పుడు ఈ లోకం కావచ్చు, ఈ జీవితం కావచ్చు, ఇది వాస్తవమైనది కాదు. వాస్తవమైనది తర్వాత ఉంది. వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రజలు, తిమోతి, నువ్వు చెప్పాలి వాళ్ళకు, నువ్వు ఒక బోధకుడివి. వారు వాస్తవమైన జీవితంలో సంపాదించుకోవడం నిమిత్తం ఏం చేయాలంటే, తర్వాత ఇంకా చెప్తా ఉన్నాడు చూడండి. రాబో కాలం అంటే రాబో కాలము వాస్తవమైన జీవము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవమైన జీవము రాబో కాలము రావాలి, నిత్య జీవం రావాలి. దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూడండి. మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మంచి పునాది వేసుకోవాలి. ఇల్లు ఉంది, ఇల్లు కట్టాలంటే ముందేం వేయాలి? ఇల్లు కట్టాలంటే ముందేం వేయాలి? పునాది వేయాలి. గాలిని కడతామా? పునాది వేయాలి. ఈ లోకంలో పునాది ఒక సంస్థ స్థాపించాలి. పునాదిగా వీళ్ళు ఉన్నారు. అయినటువంటి విధంగా వాస్తవమైన జీవము, రాబోయే లోకము రాబోతుంది. మంచి కాలం ముందుంది, మరింత మంచి కాలం. ఈ భూమి మీద ఉందో తెలియదు, కానీ రాబోయే లోకం ఉంది. అది దక్కించుకుంటావా? ఏమో నిత్య జీవమో పరలోకం, మాకేంటి, మా నిద్ర వస్తుంది, ఇంటికి పంపండి అనుకునే పొరపాటు. చాలా జాగ్రత్త, నష్టపోతాం మనమే. వాస్తవమైన జీవము, మంచి కాలం ఉంది, రాబోయే లోకం ఉంది. అది సంపాదించుకోవడం నిమిత్తం ఏం చేయాలి అంటే తర్వాత చెప్తా ఉన్నాడు. రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. పునాది వేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో పునాది వేసుకుంటారు. ఇంటికి పునాది వేశారు. ఇదిగో పిల్లలకు బస్సులో పెళ్లి చేయాలి. వీళ్ళ తరఫున ఏదో ఒక విధంగా ఎక్కడైనా కంపెనీలో కానీ మన డబ్బులు నెల పెడుతూ రావాలి. ఎల్ఐసిలో మరి పెడుతూ వస్తే తర్వాత కొద్ది రోజుల తర్వాత అమౌంట్ వస్తుంది. తర్వాత పిల్లలకు మరి పెళ్లి చేయొచ్చు. పునాది వేసుకుంటున్నారు. ఏదో ఒక బ్యాంకులో మరి అమౌంట్ కడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? పునాది. భవిష్యత్తులో ఏ బాధ పడకూడదని, పిల్లలకు ఏ సమస్య రాకూడదని ముందుగానే పిల్లల కోసం పునాది, ఎన్నో పునాదులు వేస్తున్నావు. నీ కోసం రాబోయే లోకం, నిత్య జీవం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మీకు ఇస్తాను పరలోకం, అయితే మీరు పునాది వేసుకోవాలి. మీకోసమే వేసుకోవాలి. రాబోయే లోకం ఉంది, అది రహస్యం చెప్తా ఉన్నాడు. ఎప్పుడో చెప్పాడు దేవుడు, బైబిల్లో రాయించాడు. కేవలం నమ్ముకుంటే పరలోకం రాదు. బాప్తిసం పొంది అలా ఆగిపోతే పరలోకం రాదు. మనం తప్పిపోతాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. యుగములు తరతరములు కాలేటువంటి భయంకరమైనటువంటి నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకూడదని దేవుడు రాయించిన రహస్యాలు మీకు జ్ఞాపకం చేయాలని ఈ విధంగా రావడం జరిగింది. ప్రేమైన దేవుడితో రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవడం నిమిత్తము అని తర్వాత కొన్ని పదాలు చెప్పాడు చూడండి. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఏం చేయాలట? మేలు చేయవారు. పరలోకం రావాలంటే మనం ఏం చేయాలట? మేలు చేయాలి, కీడు కాదు. మేలు అంటే
ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, రోగగ్రస్తుడు కనబడ్డాడు, ఆ రోగికి వైద్యం అందించడం, వస్త్రహీనుడు కనబడ్డాడు, బట్టలు లేవు, వస్త్రాలు కొనిపెట్టడం, ఆకలితో ఉన్నాడు, భోజనం పెట్టడం, మేలు చేయడమే, కీడు చేయడం కాదు. ఇలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు అన్నం పెట్టావు, నీళ్ళు ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, రోగం మందులు ఇచ్చావు, నువ్వేం చేసావు, ఓకే బాగానే ఉంది. ఒకరోజు ఇప్పుడు ఉన్నటువంటి రోగం నయమైపోయింది, మళ్ళీ రోగం వచ్చింది. నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు, నెల తర్వాత బట్టలు చినిగిపోయాయి. నువ్వు పెట్టిన ఆహారం తిన్నాడు, ఆ తర్వాత రోజు కూడా అతనికి ఆకలి అవుతా ఉంది. నువ్వు చేసిన మేలు మంచిదే, నువ్వు చేసిన మేలు ఆ వ్యక్తికి కొద్దివరకు ఉపశమనం ఇచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ అతని బాధలుగా దాన్ని వెళ్ళిపోయాడు. మనం మేలు చేయాలి, ఇవి చేస్తూ శాశ్వతమైనటువంటి మేలు ఆ మనిషికి చేయాలి. శాశ్వతమైన మేలు మనం ఒక మనిషికి చేయాలి. ఎలా చేయాలంటే మనం కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఎదుగో పలానా వ్యక్తి వలన నేను దేవుని దగ్గర వచ్చాను, ఒకప్పుడు నా జీవితం సరిగా లేదు, ఆ వ్యక్తి నాకు దేవుని మాటలు చెప్పడం చేత దేవుని తెలుసుకున్నాను, ఇప్పుడు నా జీవితం మారిపోయిందని చెప్తా ఉంటాను. అతను నీళ్ళు పెట్టలేదు, ఆహారం పెట్టలేదు, ఏ దుస్తులు ఇవ్వలేదు. దేవుని నమ్ముకో, క్రీస్తుని విశ్వసించు, పరలోకం నీకు వస్తుంది అని చెప్పిన ఒక మాట విని దేవుని విశ్వసించి దేవుని వైపు తినే వాళ్ళు ఉంటారు. ఆ వ్యక్తి చేసిన మేలేంటో తెలుసా? దేవుని గురించి చెప్పాలి. ఇప్పుడు మేము చేసే మేలు కూడా ఏంటి? మీకు భోజనం పెట్టలేదు, మీకు నీళ్ళు కూడా ఇచ్చామో లేదో, చివరిలో క్యాన్ పెట్టేసాం. మేము చేస్తున్న మేలు దేవుని యొక్క వాక్యం మీకు అందిస్తూ ఉన్నాం, శాశ్వతమైనటువంటి గొప్ప మేలు చేస్తూ ఉన్నాం. అయినా మేము గొప్పగా ఫీల్ కావడం లేదు. దేవుడు మాకు శక్తి ఇచ్చి ఆయన నిలవబెట్టడం చేత మేము చెప్తా ఉన్నాం. ఆయన కృపని అంతా ఆయనకే మహిమ ఘనత కలుగును కాక ప్రియమైన దేవుని పిల్లలు. దేవుడు చెప్తా ఉన్నాడు, రాబోయే లోకం, రాబోయే కాలం, వాస్తవమైన జీవితం రావాలంటే మీరేం చేయాలంటే, పౌలు తిమోతి గురించి చెప్తూ, తిమోతి నువ్వేం చేయాలంటే నీ ముందర ఉన్న విశ్వాసాలు పరలోకానికి వెళ్ళిపోవాలంటే వాళ్ళకు నువ్వేం చెప్పాలంటే మేలు చేయమని చెప్పు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, సత్క్రియలు అనుధనం. సత్క్రియలు అనుధనం, సత్క్రియలు దేవుని పనులు. మన దగ్గర డబ్బు ఉంటుంది, నోట్లు కావచ్చు, కాయిన్స్ కావచ్చు, లేదా బ్యాంకులో కావచ్చు, ధనం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ దగ్గర ధనం ఉండాలి. ఎలాంటి ధనం ఉండాలంటే సత్క్రియలు అనుధనం. సత్క్రియలు అనుధనం. ఏంది విచిత్రంగా ఉంది? భారతదేశానికి సంబంధించిన నోట్లు ఉండమంటే తెచ్చుకుంటాం, మన దగ్గర ఉంటాయి. లేదు మీ దగ్గర అమెరికాకు సంబంధించిన డబ్బు ఉండాలంటే అక్కడ వెళ్ళి కొని తెచ్చుకుంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ ధనం ఉండాలని చెప్తున్నాడంటే సత్క్రియలు అనే ధనం ఉండాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ధనాన్ని ఏం చేయాలంటే సత్క్రియలు అనేటువంటి ధనంగా మనం మార్చేసుకోవాలి. ఎలా? సులువుగానే. ఇదిగో మీ కష్టాన్ని, ఇదిగో మన కష్టాన్ని దేవుని పని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం ఇచ్చినప్పుడు, నువ్వు దేవునికి సహాయకరంగా దేవుని పని కోసం ఇచ్చినప్పుడు నీ ధనము సత్క్రియ కోసం ఇచ్చావు కాబట్టి సత్క్రియలు అనే ధనంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా సత్క్రియలు అనే ధనం మీ జీవితంలో ఎంత ఉంది? మీరు దేవుని కోసం ఎన్ని పనులు చేశారు? దేవుని సేవకులు ఎంతమంది ఆదరించారు? దేవుని సేవ నిమిత్తం మీరు ఎంత మీ కష్టాన్ని ఇచ్చారు? అయితే మీ సత్క్రియలు అనే ధనం మీ జీవితంలో మీ అకౌంట్లో ఉన్నట్టే. అది ఎంత ఉందో దేవునికి తెలుసు, నీకు తెలుసు. నువ్వు దేవుని కోసం ఎంత బ్రతికావో. మేలు చేయాలట, నిత్యజీవం రావాలంటే, సత్క్రియలు అనే ధనం మన జీవితంలో కలిగి ఉండాలట, మనకు నిత్యజీవం రావాలంటే ఇంకా ఏమన్నాడు చూడండి, ఔదార్యం గలవారును. ఉదార స్వభావం కలిగి ఉండాలి, ఇచ్చే విధంగా ఉండాలి. బైబిల్లో కూడా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. సమాజం ఎలా ఉందంటే మీ ఇంటికి వస్తే మీరేం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, ఇంతే. వచ్చినా పోయినా మనకి లాభం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏ విషయంలో గొప్పగా ఉండాలంటే, ఇదిగో మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చే విషయంలో గొప్పగా ఉండండి. ఔదార్య స్వభావం కలిగి ఉండాలి.
ఉదార స్వభావం కలిగి ఉండాలి. ఏ విషయంలో అయినా సరే అలాంటి మనస్సు నీకుండి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని కోసం అన్ని కోల్పోతా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు దేవుని నామం నిమిత్తం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఆయన నామం పేరిట నువ్వు చేసినటువంటి ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. విచిత్రమైనటువంటి విషయం తెలియజేయమంటారా? మొదటి రోజు మరి సౌండ్ సిస్టమ్ ఇంకా సరిపోలేదని మరి పెద్ద ఆయన ఏం చేశాడు, ఆలోచన చేసి సౌండ్ పెంచాలి. మేము రాకముందే సౌండ్ సిస్టమ్ని మాట్లాడి ధైర్యంగా ముందుగా నిలబడ్డాడు. మరి పెద్ద ఆయనకు మనమందరం మన థ్యాంక్స్ చెప్పాలి దేవుని యొక్క నామం తరపున. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనం నిత్య జీవానికి పరలోకానికి మనం చేరుకుంటున్నట్టే, ఆ జాబితా ఉన్నట్టే. ఇదే సులువుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను పరలోకం వెళ్తానా లేదా డౌట్ ఉందా నీకు? డౌట్ పడవలసిన అవసరం లేదు. నువ్వు సత్క్రియ చేస్తున్నావా? అయితే నువ్వు వెళ్తావు. నువ్వు సత్క్రియలనే ధనం కలిగి ఉదార స్వభావం కలిగి ఇదిగో మేలు చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. గుండె మీద చేసుకొని జీవించవచ్చు. తర్వాత ఇంకా చివరిలో ఉన్నాడు చూడండి, తర్వాత అక్కడే కంటిన్యూ అదే వచనంలో, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారై ఉండవాలని ఆజ్ఞాపించు. ధనం ఉందా? అవసరాన్ని బట్టి సంఘంలో ఉన్నటువంటి ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరు ఇచ్చే విధంగా, ఆదుకునే విధంగా, ఆదరించే విధంగా, ఒక మనిషిని నిలబెట్టే విధంగా, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చే విధంగా. మన ధనమే, ఈ ధనంలో వారి కొంత, వారు నిలబడడానికి, వారు దేవుని కోసం జీవించడానికి మనం ఇచ్చినప్పుడు నిజంగా పరలోకం నిత్యం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభం నుండి అదే వచనాన్ని కంటిన్యూ చదువుతాను, చదవండి మీరు వీలైతే. అదే వచనాన్ని కంటిన్యూగా మొదటి నుండి 17, 18, 19 వచనాలు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకునే నిమిత్తం ఏం చేయాలంటే మేలు చేయాలి, సత్క్రియలను ధనం కలిగి ఉండాలి, ఔదార్యం గల వారై ఉండాలి, ఉదార స్వభావం కలిగి ఉండాలి. తర్వాత తమ ధనములో ఇతరులకు పాలించే వారై ఉండవాలని ఆజ్ఞాపించము. ఎందుకు? రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటే. మేము రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుంటాం. ఏం చేయాలి? మేలు చేయాలి, సత్క్రియలు, దేవుని పనులు చేయాలి. ఆ పనులు చేస్తేనే మీ జీవితంలో ధనం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా చివరిలో ఏమన్నాడు? తమ ధనములో ఇతరులకు పాలించు వారై ఉండవాలని ఆజ్ఞాపించము. ఇలా చేస్తే ఏమొస్తుంది? పరలోకం వచ్చేస్తుంది. ఏవి ఊరికే రావు, ఏవి ఊరికే రావు. దేవుడు పరలోకాన్ని కూడా ఊరికే ఇవ్వాలని ఆయన అనుకోలేదు. ఉదాహరణకు మీరే మీ ఇంట్లోకి వచ్చినప్పుడే ఏదైనా ఇస్తారు. మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేస్తారు. మీకు ఎవరైనా తిరిగి ఇస్తారంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. తిరిగి మీకు ఇవ్వని వారు ఎవరైతే ఉంటారో దృష్టి పెట్టి వాళ్ళు తిరిగి ఇవ్వాలని మళ్ళీ మీరు ఇవ్వరు. అసలు మీ దగ్గర ధనం ఉన్నా కానీ, అప్పు కోసం వచ్చినా కానీ, లేదు బ్రదర్ నిన్ననే ఇచ్చేసాను, నిన్ననే బ్యాంకులో వేసేసాను అని అంటారు. అలా ఉండకూడదు. మనం రాబోయే కాలం మంచి పునాది పరలోకం ఉంది. అది రావాలంటే ఈ లోకంలో ప్రాణంతో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. చాలామంది చనిపోయారు, వెళ్ళిపోయారు మనకంటే ముందటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాధ ఎలా ఉంటుందంటే, ప్రభువా ఒక్కసారి అవకాశం ఇవ్వు, భూమి మీదకి వెళ్ళిపోతాం, మళ్ళీ నీకోసం అన్నీ చేసేస్తాం, అన్ని పనులు చేసేస్తాము అంటారు. అన్నా కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వడు. దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ఏం చేయాలి? ప్రభు కోసం పనిచేయాలి. పుట్టింది మొదలుకొని నీ సృష్టికర్త ఎరిగిన మొదలుకొని చివరి వరకు రోగం ఉన్నా, ఆయాసం ఉన్నా, బాధ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, నీవు నీ ప్రభువు కోసం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. వాక్యం అందించే విషయంలో నువ్వు ముందడుగు వేయాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. ఎవరికి బాధ్యత? పాస్టర్లకేనా? మీకు లేదా? అందరికీ బాధ్యత. అందరికీ పరలోకం దక్కాలి. అందరూ దేవుని పని చేయాలి.
వయసు ఎంతైనా 70 కావచ్చు, 80 కావచ్చు, ఏ వయసు అయినా సరే ఆయాసం ఉన్నా కానీ చేస్తేనే దేవుని కోసం స్వార్థ పనుల ముందుకు వెళ్ళిపోతేనే ఖచ్చితంగా పరలోకం దక్కుతుంది. అలా లేకపోతే ఈ భూమిని సుఖపడితే, ఇప్పుడు సుఖపడితే తర్వాత నష్టం, కష్టం ఉంది, నరకం ఉంది, వేదం ఉంది. ఇప్పుడు సుఖపడితే, ఇప్పుడు దేవుని కోసం కష్టపడితే ఏంటి ఇలా వెళ్ళిపోతా ఉన్నారు ఊళ్ళో పట్టుకొని? ఎవరో ప్రశ్న అడిగారు, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏ ఊరికి వెళ్తారు మీరు? ఇంకా మేము డిసైడ్ కాలేదు, ఇంకా అవకాశం రాలేదు, తర్వాత వెళ్తాం. ఇలా ఊళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? పనిలే కాదు, పరలోకం రావాలి, ప్రజలకు ఈ మాట తెలియజేయాలి. ఏమైనా దేవుని పిల్లారా, ఏవి ఊరికే రావు, మనకు తెలుసు. కష్టపడితేనే ఏ కష్టం చేసినా లాభం ఉంది. లాభం రావాలంటే కష్టం, పరలోకం రావాలంటే నిజంగా దేవుడు చెప్పినట్టుగా సత్క్రియను ఓపికగా చేస్తే నిత్యజీవం వస్తుంది. రాబోయే కాలం మంచి పునాది వేసుకోవాలి. ప్రాణంతో ఉండగానే ఇప్పుడే వేసుకోవాలి, తర్వాత వేసుకోవాలని కుదరదు. దేవుడు భూమికి తిరిగి పంపించాడు. ఓకే పిల్లరా, ఏవి ఊరికే రావు. పరలోకం ఊరికే వస్తుందా? పరలోకం ఊరికే రావు. అందరూ ప్రార్థనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, ఇదిగో నాయన, ఇప్పటి వరకు చక్కగా మీరే నడిపించారు నాయన. ఏవి ఊరికే రావు. మరి పరలోకం సంగతి ఏమిటని మీ పిల్లలకు ప్రశ్న రూపంలో ప్రశ్న వేసి మీరు రాయించిన మాటలు తండ్రి సమాధాన రూపంలో నేను జ్ఞాపకం చేశాను. కేవలం నమ్ముకుంటే పరలోకం రాదని, కేవలం బాప్తిస్మం పొంది ఆగిపోతే పరలోకం రాదని, సత్క్రియలు చేయాలని, ఈ సత్క్రియలు ఓపికగా ముగింపు వరకు మా జీవితం మూసిపోయేంత వరకు చేయాలని తండ్రి మీ గ్రంథంలో శ్రమించాలి. అలా చేస్తే నిత్య జీవం తండ్రి మేము సుఖం తెలుసుకుంటాం. అతి కృప మాకు దయచేయమని కోరుకొని చూడున్నాం. ఏ ఒక్కరు నశించడం తండ్రి నీకు ఇష్టం కాదు. అందరూ మారు మనసు ఉన్నారు. మేము ప్రయాసపడుతూ ఉన్నాం తండ్రి, ఆలోచన చేస్తూ ఉన్నాం నాయ. ఈ మా స్వార్థంలో తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, పెద్దలు యోహానయ్య గారిని, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలాగడ్డ తీసుకున్నటువంటి కె గులాబ్ కుమార్ గారిని, మా తోటి జతమయ్యేవాడు తండ్రి సహోదరుడు రాయరత్నం గారిని, వారి కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఉన్నాం. ఇంకా ఆయన తండ్రి అనేక మంది స్త్రీలు తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే తండ్రి నీ యొక్క మాటల పట్ల శ్రద్ధ కలిగి నీ మాటలు విన్నారో, నీ సేవకుల నిమిత్తం ఆయన ఎంతమంది చక్కటి ఆతిథ్యం ఇచ్చారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుకొస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ప్రాంతంలో తండ్రి మరి చక్కగా ఈ యొక్క సత్యవాక్యం ఆయన పైన చేయమని, వాటి కోసం నీ ప్రయాసపడే విధంగా తండ్రి మాకు శక్తిని, బలము, ఆరోగ్యాన్ని తండ్రి దయచేయమని కోరుకొస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆయన క్రీస్తు యేసును తండ్రి ఆశీర్వదించమని కోరుకొస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, తిరుగు ప్రయాణం వెలుసు ఉండగా తండ్రి మాకు తోడుగా ఉంటుంది. విడిచి వెళుతూ ఉండగా తండ్రి వారి గృహంలో వెలుస్తూ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో మేము కలుసుకొని అనేకమైన విషయాలు ఆయన నేర్చుకోవడానికి కృపస్వరూపమైన ఇప్పటి వరకు తండ్రి చక్కగా మంచిగా నాయన తండ్రి మీరే కృపస్వరూపి తోడుగా ఉండి చక్కటి వాతావరణం కల్పించిన ఆయన ఈ రీతిగా జరగడానికి మీరే తండ్రి చల్లని చూపుడు మా మీద ఉంచిన ఆయన ఈ కార్యక్రమాన్ని తండ్రి నడిపించాను. అందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి.